Hello viewers, welcome to Varshini Wonders. Thank you all for your support on hypertension video. ఒకవేళ ఎవరైనా హైపర్టెన్షన్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఈ రోజు మనం మన బాడీలో జరిగే ఒక 3 కామన్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. Now let's begin our countdown. Number 3. మనకి నమ్నెస్ ఎందుకు వస్తుంది? నమ్నెస్ని తెలుగులో తిమ్మిరి అని అంటారు. మన బ్లడ్ అనేది అన్ని బాడీ పార్ట్స్కి నర్వ్స్ అండ్ వెజల్స్ ద్వారా ఫ్లో అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఒకటే పొజిషన్లో చాలాసేపు వరకు ఉంటాం. ఇలా ఉండడం వల్ల మన నర్వ్స్ అండ్ వెజల్స్ మీద ప్రెషర్ పడి ఆ ప్లేస్లో బ్లడ్ అనేది సరిగ్గా సప్లై అవ్వదు. ఇప్పుడు సప్లై అవ్వని ఆ ప్లేస్ సెన్స్లెస్ అండ్ హెవీగా అయిపోతుంది. దీన్నే తిమ్మిరి వచ్చింది అని అంటారు. వన్స్ బ్లడ్ నార్మల్గా ఫ్లో అయినప్పుడు తిమ్మిరి అనేది పోతుంది. నంబర్ 2, మనకి యాన్ ఎందుకు వస్తుంది? యాన్ని తెలుగులో ఆవలింత అని అంటారు. ఆవలింత రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మన బ్రెయిన్ హీట్ అయినప్పుడు మనకి ఆవలింత వస్తుంది. ఇలా ఆవలించినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మన లంగ్స్లోకి వెళ్తుంది. బ్లడ్ ద్వారా ఆ ఆక్సిజన్ మన బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఆక్సిజన్ మన బ్రెయిన్కి రీచ్ అయిన తర్వాత ఇంతకుముందు కన్నా మన బ్రెయిన్ కొంచెం కూల్గా అవుతుంది. అంతేకాదు, మనం టైర్డ్ అయినప్పుడు మనకి ఆవలింత వస్తుంది. ఇది హార్ట్ బీట్ని రేస్ చేస్తుంది. సో రేజ్ అయిన హార్ట్ బీట్ మన బాడీని ఆవలించడం నుంచి స్టెబుల్గా ఉంచుతుంది. అండ్ లాస్ట్, ఎవరైనా ఆవలించడం మనం చూస్తే మనకు కూడా ఆవలింత వస్తుంది. దీనికి రీజన్ సైంటిస్ట్ ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. అండ్ ద లాస్ట్ వన్, మనకి నకల్స్ ఎందుకు పాప్ అవుతాయి? దీన్ని తెలుగులో మెటికలు అని అంటారు. మన బాడీ బోన్స్ మధ్యలో సినోవిల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది మన బోన్స్ని మీట్ అవ్వకుండా ఒక గమ్ లాగా పనిచేస్తుంది. దీంట్లో నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఉంటాయి. వన్స్ మన బాడీ ఆర్ ఫింగర్స్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ సినోవిల్ ఫ్లూయిడ్ చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. మనం లిటిల్ ప్రెషర్ అప్లై చేస్తూ ఫింగర్స్ని బెండ్ చేస్తే ఆ చిన్న చిన్న బబుల్స్ కాస్త ఒక పెద్ద బబుల్ లాగా ఫామ్ అయ్యి టప్ అని సౌండ్ వస్తుంది. దీన్నే నకల్స్ పాప్ అయ్యాయి అని అంటారు. ఇది ఎవ్రీ 15 to 20 minutesకి నకల్స్ పాప్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదండి వీడియో. ఏమైనా తప్పులు చెప్పినట్టు మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ వర్షిని వండర్స్. జై హింద్.